ఫ్రెండ్స్ 2018లో తొలి టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 15 నుంచి 28 వరకు మెల్బోర్న్లో జరిగింది. ఇది 106వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్. ఇక పురుషుల సింగిల్స్లో కనుక మనం చూసుకుంటే స్విట్జర్లాండ్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో మ్యారిన్ సిలిచ్ అంటే క్రొయేషియాను 5 సెట్లలో ఓడించి టైటిల్ సాధించాడు. ఇది ఫెదరర్కు 6వ ఆస్ట్రేలియన్ ఓపెన్ 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కూడా. ఫెదరర్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2004, 2006, 2007, 2010, 2017, 2018లో సాధించగలిగాడు. దానితో పాటు ఫ్రెంచ్ ఓపెన్ 1 2009, వింబుల్డన్ 8 అది కూడా 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017. ఇక యుఎస్ ఓపెన్లో మొత్తం 5 అవి కూడా 2004, 2005, 2006, 2007, 2008. అత్యధిక గ్రాండ్ స్లామ్స్ పురుషులు అందుకున్న వారిలో విజేతలు రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్ 20, రఫెల్ నాదల్ స్పెయిన్ 16, సీడ్ సంప్రాస్ అమెరికా 14, నోవాక్ జోకోవిక్ సెర్బియా 12, రాయ్ ఎమర్సన్ ఆస్ట్రేలియా నుంచి 12. ఇక మహిళల సింగిల్స్ కనుక మనం చూసుకుంటే మహిళల సింగిల్స్ ఫైనల్స్లో డెన్మార్క్ క్రీడాకారిణి కరోలిన్ వోజ్నియాక్ రొమేనియాకు చెందిన సిమోనా హాలెప్పై 3 సెట్లలో నెగ్గి టైటిల్ సాధించింది. ఇక 11 ఏళ్ల పాటు శ్రమించిన కరోలినాకు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఆమె ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన తొలి డెన్మార్క్ క్రీడాకారిణిగా కరోలినా గుర్తింపు సాధించింది. ఇక పురుషుల డబుల్స్ చూసుకుంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్స్ ఒలివర్ మారచ్ ఆస్ట్రియా అండ్ మేట్ పావిచ్ క్రొయేషియా జోడీ గెలుచుకుంది. ఫైనల్లో వీరు కొలంబియాకు చెందిన సెబాస్టియన్ కబాల్, రాబర్ట్ ఫరాజంట్ను ఓడించగలిగారు. మహిళల డబుల్స్ కనుక మనం చూసుకుంటే టిమియా బబోస్ హంగేరీకి చెందిన వాళ్ళు, క్రిస్టియానా మదేనోవిచ్ ఫ్రాన్స్ ఈ జంట మహిళల డబుల్స్లో టైటిల్స్ గెలుచుకుంది. వీరు ఫైనల్స్లో రష్యన్ క్రీడాకారులు ఏకతెరీనా మకరోవా, ఎలీనా వెస్నినా జంటను ఓడించగలిగారు. ఇక మిక్స్ డబుల్స్ కనుక మనం చూసుకుంటే మెట్ పావిచ్ క్రొయేషియా, గాబ్రియల్ దబ్రస్కోవ్ హీస్ ఫ్రమ్ కెనడా ఈ జంట ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డబుల్స్ టైటిల్స్ను గెలుచుకుంది. వీరు ఫైనల్స్లో రోహన్ బోపన్న భారత్, టిమియా బబోస్ హంగేరీ జంటను ఓడించారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. ఎవరికైనా జాబ్ కావాలనుకునేవారు, జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకునేవారు సుమన్ టీవీ జాబ్స్ అనే మాకు ఛానల్ ఉంది. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జీకేని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.